గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పాలిటిక్స్లో జెంటిల్మెన్, ప్రత్యర్థులను పల్లెత్తు మాట అనని నైజం, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే హస్తం. ఈ ఉపమానాలు ఏపీ పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సరిగ్గా సరిపోతాయి. నొప్పించక తానొవ్వక అనే రీతిలో తన పని తాను చేసుకువెళ్తున్నారు. ఏపీ అభివృద్ధికి భారీగానే ప్రణాళికలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే రోడ్ మ్యాప్ ఉంది. సో టార్గెట్ రీచ్ అవ్వాలంటే వనరులేంటి, ఉపాధి పెంచే మార్గాలేంటి, వాటిని ఒడిసి పట్టుకుని ముందుకు సాగుతున్నాడు మేకపాటి. ఇంతకీ ఏపీ దశ మార్చే ప్రణాళికలేంటి, లక్ష్యం నెరవేరాలంటే ఏం చేయాలి? ఏపీ పాలిటిక్స్ లో ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే తత్వం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిది. తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి అడుగుజాడల్లోనే రాజకీయాల్లోకి వచ్చిన గౌతమ్ రెడ్డి జెంటిల్మెన్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయనంటే విపక్షాలు కూడా సైలెంట్ అయిపోతాయి. ఎందుకంటే అవతలి వాళ్లు ఎన్ని విమర్శలు చేసినా తన పనితీరుతోనే సమాధానం చెప్పేస్తారాయన. ఏపీ పరిశ్రమలు, ఐటీ మినిస్టర్ గా ఉన్న గౌతమ్ రెడ్డి తనకు అప్పగించిన పోర్ట్ఫోలియోపై చెరగని ముద్ర వేశారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని సీఎం జగన్ చెప్పిన మాటను అక్షరాలా ఫాలో అయిన ఆయన పెట్టుబడులు రాబట్టడంపైనే ఫోకస్ పెట్టారు. ఏపీ అభివృద్ధిలో పరిశ్రమలు, ఐటీ, వాణిజ్యం కీలకంగా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయాక సొంతంగా ఎదిగే క్రమంలో భారీగానే టార్గెట్లు పెట్టుకుంది. పారిశ్రామిక వృద్ధి కోసం ప్రత్యేకంగా 3 కారిడార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్లే ప్రణాళికలు రూపొందించడంలో మేకపాటి సక్సెస్ అయ్యారు. 2 ఏళ్ల కాలంలో 5 అంశాల ప్రాధాన్యత క్రమంలో తన పరిధిలో ఉన్న శాఖలను అభివృద్ధి దిశగా అడుగులు వేయించారు. ఓవైపు కరోనా కరాళ నృత్యం చేస్తున్నా అంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఏపీ 1.58% వృద్ధి సాధించింది. టార్గెట్ 2030గా ప్రస్తుతం ప్రణాళికలు రూపొందించుకుని మేకపాటి పనిచేస్తున్నారు. 13 జిల్లాలను కలుపుతూ పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయడం, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, ఐటీ, చేనేత, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ ఇలా పలు శాఖలు తన పరిధిలో ఉన్నా అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ పారిశ్రామిక రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టడంపై మంత్రి గౌతమ్ రెడ్డి దృష్టి పెట్టారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చిపెట్టేందుకు పారిశ్రామిక కారిడార్లలో మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సులభతర విధానాలు అవలంబిస్తున్నారు. దేశ ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 10% ఉండేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా 5 మేజర్ పోర్టుల నిర్మాణం చేపడుతున్నారు. 2023 నాటికి భోగాపురం ఎయిర్పోర్టు పూర్తి చేయడం టార్గెట్ గా పెట్టుకున్నారు మేకపాటి. ఐటీకి సంబంధించి 3 కాన్సెప్ట్ సిటీల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు గౌతమ్ రెడ్డి. ఇప్పటి వరకు 65 లార్జ్ స్కేల్ మెగా ఇండస్ట్రీలను ఏర్పాటు చేయడంతో 45,000 మందికి ఉపాధి అవకాశాలు దక్కాయి. వాటి ద్వారా 30,000 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు తరలివచ్చాయి. 2020-21 ఏడాదికి గాను జనవరి, ఫిబ్రవరిలో ఏపీకి 1,032 కోట్ల పెట్టుబడులు తీసుకురావడంలో సఫలీకృతమయ్యారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కేంద్రం చేపట్టకపోయినా సీఎం జగన్ సంకల్పంతో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు మంత్రి మేకపాటి కృషి చేస్తున్నారు. ఇవే కాకుండా 18,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయి. కరోనా సంక్షోభంలో ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం అండగా నిలిచింది. 2 ఏళ్ల వ్యవధిలో 14,000 ఎంఎస్ఎంఈలను స్థాపించడం వల్ల 4,300 కోట్ల మేర పెట్టుబడులు సాధించారు. ఎంఎస్ఎంఈల స్థాపనతో 88,000 మందికి పైగా ఉపాధి లభించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ ముందు వరుసలో ఉంది. ఆక్వా, ఫార్మా, ఖనిజ రంగాల్లో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉంది. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. జులైలో 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. అనవసర ఆర్భాటానికి పోకుండా సీఎం జగన్ అప్పగించిన పనిని దీక్షగా చేసుకెళ్తున్నారు మేకపాటి గౌతమ్ రెడ్డి. పనిపై మాత్రమే దృష్టి పెట్టి
తన ప్రోగ్రెస్ రిపోర్ట్ పెంచుకుంటున్నారు. వివాదాలకు దూరంగా అందరికీ అందుబాటులో ఉంటున్నారు. అనవసర వ్యాఖ్యలు, తిట్ల దండకాన్ని వంటబట్టించుకొని మేకపాటి ఏపీ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. రైట్, ఇవాళ క్వశ్చన్ అవర్లో మనతో పాటు జాయిన్ అయ్యారు ఏపీ ఐటీ పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. వారితో మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. కలిసే కలిసే స్నేహితుడై కలిసే మెలిసే మెలిసే మనవాడై మెలిసే గెలిచే గెలిచే మన మనసులు గెలిచే ప్రతి సౌధంలో మునగాడై నిలిచే మన బలం నాగార్జున సిమెంట్, నమ్మకం నాగార్జున సిమెంట్, ప్రతి నిర్మాణం నాణ్యతగా నిలిచే నాగార్జున సిమెంట్. నాగార్జున సిమెంట్ ప్రతి సౌధంలో మనగాడై నిలుస్తుంది. గుర్తుపట్టి చెప్పండి, దొంగ ఎవరన్నది. వీడా వీడా మాస్క్ అయింది జీవితంలో భాగం, కానీ క్యాష్ అయింది పాత విధానం. భారత్ కోసం భారత్ పే క్యూఆర్. దక్షిణ భారతదేశంలో సంతానలేమి చికిత్సలో #1 ఫెర్టిలిటీ అండ్ ఆండ్రాలజీ హాస్పిటల్ గా టైమ్స్ ఆఫ్ ఇండియా నుండి అవార్డు అందుకున్నది ఫెర్టినైన్ హాస్పిటల్. ఈ శుభ తరుణంలో ఉచిత కన్సల్టేషన్ కై సంప్రదించండి 7416106106. వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్ అవర్. క్వశ్చన్ అవర్లో మనతో పాటు జాయిన్ అయ్యారు ఏపీ ఐటీ పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. అలాగే నాతో స్టూడియోలో జాయిన్ అయ్యారు మా సీనియర్ ప్రెజెంటర్ రోహిత్. గౌతమ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం ఈశ్వర్ గారు, రోహిత్ గారు. ఎస్ ఈశ్వర్, స్టార్ట్ చేద్దామా క్వశ్చన్ అవర్? యా, తప్పకుండా. గౌతమ్ రెడ్డి గారు, రాజకీయాలంటేనే విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, మాటల యుద్ధాలు ఇవన్నీ ఉంటాయి. కానీ వీటన్నింటికీ దూరంగా ఏపీ రాజకీయాల్లో ఒక క్లీన్ పాలిటిక్స్ చేస్తున్న వ్యక్తిగా ఆ రాజకీయాలను ఎలా నెట్టుకొస్తున్నారు? అంటే ఇది యాక్చువల్గా ఒక మాటలో చెప్పాలంటే మా తండ్రి గారు ఆయన ఈ నడిచిన ఏది ఉన్నాయో పాత్వేలో ఆయన గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా ఎవరి దగ్గర నుంచి కూడా విమర్శలు తీసుకుంది లేదు. విమర్శలు అలాగే ఆయన చాలా మాట్లాడేటప్పుడు చాలా చాలా ఆచిచూచి మాట్లాడతారనమాట. సో అది నేను నిదర్శనగా తీసుకొని నేను మా తండ్రి గారు ఆయన ఏది ఫాలో చేశారో ఆ ఫుట్ స్టెప్స్లోనే నేను ఫాలో అవ్వాలనుకున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో అది ప్రజలు కూడా ఎక్కువ శాతం కూడా కోరుకునేది ఇలాంటి జనరల్గా ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారు. సో ఐ థాట్ ఇట్ ఈస్ రైట్ వే. సో ఇట్ ఈస్ మై ఫాదర్స్ ఇదన్నమాట. అంటే గౌతమ్ రెడ్డి గారు ఇప్పటి వరకు మీ రాజకీయాలు మీరు వేసుకున్న వైట్ షర్ట్ అంతా తెల్లగానే ఉన్నాయి. రాబోయే రోజుల్లోనూ మీరు వేసుకున్నంత తెల్లటి షర్ట్ లాంటి రాజకీయాలే చేస్తారా? వాటి మీద ఏమీ మరకపడే అవకాశం లేదా? అంటే మరకబడాలంటే ఒక మనిషికి ఐ థాట్ హీ షుడ్ హ్యావ్ వెన్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్డ్ అండ్ వెన్ ఒక మారల్స్ వెన్ హీ డజంట్ స్టిక్ టు ద మారల్స్, వెన్ హీ డజంట్ స్టిక్ టు హీజ్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దట్ హీ హాస్ స్టిపులేటెడ్, అలాంటప్పుడు అతను ఖచ్చితంగా హీ హాస్ టు ఫేస్ దట్. సో అలాంటప్పుడు వెన్ వీ హ్యావ్ వెన్ ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ వాట్ మై విజన్ ఇస్. అండ్ ఒక విధంగా చెప్పాలంటే మా ముఖ్యమంత్రి గారు హెస్ గివెన్ మీ లాట్ ఆఫ్ స్పేస్ టు వర్క్ ఇన్ ద ఎన్వైరన్మెంట్. ఈస్ గివెన్ మీ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఈస్ గివెన్ మీ లాట్ ఆఫ్ స్పేస్, కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు వర్క్. అంటే తండ్రి గారి నుంచి కానీ లేకపోతే మీ టీచర్స్ మీకు చెప్పిన పాఠాల నుంచి కానీ నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి, ఈ పద్యం మీరు బాగా వంట పట్టించుకున్నట్టున్నారు. ఒక విధంగా అలాగే ఆలోచించవచ్చు మీరు కూడా. I thought generally చాలా మంది కూడా అంటే generally they say diplomacy is the best form of business or best form of politics అంటారు.
సో దర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ అచీవ్ త్రూ డిప్లొమసీ. ఎస్, మీరు ఎంత తప్పించుకు తిరిగినా ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్లో మిమ్మల్ని స్కిప్ చేసి మిగతా పార్టీలు అంటే ప్రతిపక్షాలు ఏవి కూడా వెళ్ళేటటువంటి అవకాశం, మిమ్మల్ని అంటే ఆ పొజిషన్లో ఉన్నవారిని, కానీ మిమ్మల్ని మాత్రం స్కిప్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎలా సాధ్యమైంది ఇది? ప్రాబబ్లీ మై ట్రాక్ రికార్డ్, ఐ డోంట్ నో వాట్, అన్లెస్ ఏమైనా తప్పు ఉంటే. ఐ మీన్ వన్ థింగ్ ఏంటంటే తెలుసో తెలుకో తప్పులు అనేది జరుగుతుంటాయి. అవి ఎంతవరకు వీ హ్యావ్ డన్ ఇట్ వాలంటరీలీ అనేది ప్రజలు కూడా గమనిస్తుంటారు. సో అలాంటప్పుడు తప్పనిసరిగా అలాంటి తప్పు ఏమైనా జరిగినప్పుడు, తెలుసో తెలియకో తప్పు జరిగినప్పుడు ఎవరన్నా నా దృష్టికి తీసుకుని వస్తే సరిదిద్దుకునే దానికి రెడీగా ఉన్నాము. అలాగే నేనేమన్నా వాలంటరీగా అలాంటి తప్పు చేస్తే మాత్రం ఆ రోజు నేను రాజకీయాలకే రాజీనామా చేసి వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. కానీ మీకు మనం సీఎం జగన్ని చూస్తున్నాము, ఆయన కాస్త దూకుడు పాలిటిక్స్ చూపిస్తూ ఉంటారు. మామూలుగా మనకు కనిపిస్తున్నది మొదటి నుంచి కూడా ఆయన నైజం అది. మీరు చాలా సాఫ్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. మీ ఇద్దరికి ఒక కెమిస్ట్రీ ఎలా కుదిరింది అంటే క్యాబినెట్లోకి మిమ్మల్ని తీసుకోవాలనే ఆలోచన, ఎందుకంటే చాలా మందిని కూడా దూకుడుగా ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఆ క్యాబినెట్లో. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ ఫైనలీ బ్యాలెన్స్డ్ క్యాబినెట్. ఒక విధంగా 5 ఏళ్ళు ఎలా ఉన్నాయో ఆ విధంగా డిఫరెంట్ క్యారెక్టర్స్, ఈచ్ ఫింగర్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఐ థింక్ ఒక విధంగా చెప్పాలంటే రోల్ డెఫినేషన్లో బట్టి ఉంటుంది. ఈరోజు బహుశా ఇఫ్ హీ ఆస్క్ మీ టు టేకప్ అ రోల్ దట్ యునో ఒక విధంగా ఆ విధంగా దూకుడు రాజకీయాలు చేయాలి, నువ్వు కూడా దిగాలంటే బహుశా నేను ఐ మైట్ గెట్ ఇన్ టు ఇట్ ఏమో. హీస్ గివెన్ మీ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మెయింటైనింగ్ ద డిప్లొమసీ. గౌతమ్ రెడ్డి గారికి సాధ్యం అంటే నా వైపులో, నా టైప్లో నేను రెడీగా ఉంటా. ఓకే, అంటే ఐ థింక్ నా టైప్ ఆఫ్ దూకుడులో ఉంటాను అనుకుంటున్నా. అంటే జనరల్గా మీరు ఆలోచించిన దూకుడు కాకుండా నా ఒపీనియన్లో దూకుడు లాగా ఉంటుంది అనుకుంటున్నాను. రైట్, మనం అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఈ రాష్ట్రంలో సంక్షేమం 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 ఈ మాట తప్పిస్తే అభివృద్ధి అనే మాట వినిపించటం లేదు, అభివృద్ధి అన్నది కనిపించటం లేదనే విమర్శలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏంటి పరిస్థితి? అభివృద్ధికి ప్రాధాన్యత లేదా ఈ ప్రభుత్వంలో? దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే నేను గత వారం క్రితం, అంటే పోయిన ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ లాస్ట్ వీక్, 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మా డిపార్ట్మెంట్ ప్రోగ్రెస్ రిపోర్టు ఈ ప్రెస్ మేము అందరికీ కూడా చెప్పడం జరిగింది త్రూ ప్రెస్ కాన్ఫరెన్స్, ప్రెస్ ప్రెజెంటేషన్ ద్వారా. దానిలో వీ హ్యావ్ గివెన్ కేటగారికలీ చాలా క్లియర్గా వాట్ ఈస్ ద projects that we have grounded, what are the projects that new MOUs. అంటే ఒక విషయంలో చెప్పాలంటే ఈ MOU అనేది గత ప్రభుత్వం ప్రజల్లోకి అది ఒక దే హావ్ టేకెన్ అ రాంగ్ మెసేజ్, రాంగ్ దాని మీద వెళ్ళారు. కేవలం ఒక MOU సంతకం పెట్టిన వల్లనే దానికి ఇట్ కన్వర్ట్స్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్ అనేది is not the right thing. MOU తర్వాత చాలా నిదర్శనం అంటే స్టెప్స్, there are different steps to be taken. ఒక ఉదాహరణకి ఒక MOU ఎంటర్ అయిన తర్వాత there is a DPR report which is submitted by the company. ఆ DPR రిపోర్ట్ తర్వాత పరిశీలనలో తీసుకొని ఆ DPR రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ల్యాండ్ అలొకేషన్ ఏపీఐసి చేస్తుంది వాళ్ళు అంటే కోరుకున్న ల్యాండ్ లొకేషన్లో. అలాగే అది కాకుండా ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ స్పెషల్ ఇన్సెంటివ్స్ ఏమైనా ఉంటే we take it to SIBP and then SIPC తర్వాత subsequent to SIPB. సో ఇవన్నీ కూడా మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెగా ప్రాజెక్ట్స్ కానీ మెగా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇట్ గోస్ త్రూ స్పెషల్ స్టేటస్. అలాగే రెగ్యులర్గా ఇండస్ట్రియల్ పాలసీలో ఉండే ఇన్సెంటివ్స్ ఏవి ఉన్నాయో అవి వీ విల్ జనరల్లీ గ్రౌండ్ ఇట్ యాజ్ పర్ ద నార్మ్స్ ప్రకారం. సో ఇఫ్ యూ రియలీ సీ వీ హ్యావ్ గాన్, మా ముఖ్యమంత్రి గారు ఇఫ్ యూ రియలీ సీ హీ హిమ్సెల్ఫ్ వాజ్ అ వాల్యూ క్రియేటర్. ఉదాహరణకి హీ ఈస్ ఆల్సో క్రియేటెడ్ కంపెనీస్, హీ హెస్ క్రియేటెడ్ వాల్యుబుల్ కంపెనీస్. So he understands the true meaning of value creation. Aina 5 amsallo he keeps telling us. One is we need to get quality capital. Quality capital dwara we'll get good enterprises formations jarugutadi. Through enterprise formations tarvata we will get land. They look at the land allocation. Yes. Land will be developed. From the land you will get labor requirement is done. Through labor requirement, skilling is required. So he takes this 5 indices as a cornerstone of development anamata. Andukani he has come with a long-term plan. Ippudu udaharaniki
I do not know what the previous government has done it. He has categoricalగా మాతో ఆ రోజు చెప్పింది ఏంటంటే 2030కి ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ $33 బిలియన్ ఎక్స్పోర్ట్స్ చేయాలనుకుంటే ఏ విధంగా సాధ్యమవుతుంది, ఓకే, దానికి మేము వీ టేకన్ బ్యాక్వర్డ్ స్టెప్స్. ఇది చేయాలంటే ఏ విధంగా తీసుకురావాలి, ఫస్ట్ మనం బ్యాక్ బోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఈరోజు బ్యాక్ బోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలంటే ఈరోజు వీ హ్యావ్ బ్రాట్ 3 ఇండస్ట్రియల్ నోడ్స్. ఇది మన దేశంలోనే ఏ రాష్ట్రానికి కూడా ఇంత ఎత్తున ఈ ఇండస్ట్రియల్ కారిడోర్స్ అనౌన్స్ చేయడం జరగలేదు. పూర్తిగా ఈ 3 కారిడోర్స్ ద్వారా 13 జిల్లాలు మనకి అన్ని కూడా ఇండస్ట్రియల్ కారిడోర్స్ కింద డిక్లేర్ అయిపోతున్నాయి. ఈ రోజు బహుశా వీఆర్ స్టార్టింగ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అ స్మాల్ వే కావచ్చు, బట్ రాబోయే రోజుల్లో బై 2030 వీఆర్ రెడీ టు టేక్ అప్ ద బిగ్ ఇండస్ట్రియలైజేషన్ ప్రాసెస్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ అవర్ వే. సో దానికి చేసే ముందర ఒక రాష్ట్రానికి కావాల్సింది ఏంది, బ్యాక్ బోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వీసెస్, ప్రాపర్ సర్వీసెస్ అంటే ఎలక్ట్రికల్ పవర్ కావచ్చు, వాటర్ కావచ్చు, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ దానితో పాటు కావాలంటే ఒక పైప్ లైన్ ఆఫ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ రావాలి. ఇవన్నీ కూడా ప్యారలల్ గా జరిగిన రోజునే అసలు సిస్లైన యాక్చువల్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్. గత ప్రభుత్వం కేవలం ఒక MOU ద్వారా అంటే దేర్ ఇస్ నో ఫోకస్డ్ అప్రోచ్. ఎస్, గత ప్రభుత్వం వైజాగ్లో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తే ఒక హ్యూజ్ రెస్పాన్స్ మనం చూసాము. 2 సార్లు 3 సార్లు నిర్వహించింది. దీంట్లో దాదాపు 18 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి MOUలు జరిగాయన్నారు. మరి ఏమైపోయాయి అవన్నీ? నేను చెప్పాను కదా, ఇప్పుడు కేవలం ఒక MOU ఇస్ నాట్ ద ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఈ రోజు ఒక మాటలో చెప్పాలంటే డూ ఐ హ్యావ్ ఎ లీగల్ రైట్, ఆ MOU సంతకాలు చేసిన ఎవరెవరు చేశారో ఆ CII దాంట్లో, ఆ ఇండస్ట్రియల్ దాంట్లో, కెన్ ఐ టేక్ లీగల్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్ ఫర్ నాట్ కమింగ్ టు ఇన్వెస్టింగ్? నో, ఇట్ కెనాట్. MOU is only, it's a rudimentary subject, rudimentary agreement where we are saying we would like to invest, but there is no legal right on me to invest. Only very few companies convert themselves. ఆ సీరియస్నెస్ ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు ఒక I'll give a very glaring example. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే in 1995-99 లో when we had our first phase of PV Narasimha గారి టైంలో 91 to 95 లో when we had this first economy opening up చేసినప్పుడు చాలా కంపెనీస్, ఫారెన్ మోటార్ కంపెనీస్, మోటార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, దే సెలెక్టెడ్ చెన్నై యాజ్ ద డెస్టినేషన్. ఏమి ఇన్సెంటివ్స్ ఒప్పందాలు అంటే ఏమి రాకుండానే అప్పటికి చాలా స్టేట్స్ కూడా ముందరకు వచ్చి మేము ఇన్సెంటివ్స్ ఇస్తామన్నప్పటికీ కూడా దే వెంట తమిళనాడు. ఎందుకనంటే అక్కడ ఈకో కల్చర్ వాజ్ ప్రమోటింగ్ ఇలాంటి మోటార్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్. గతంలో యాన్సిలరీ యూనిట్స్ కావచ్చు అక్కడ ఉండే, ఎందుకంటే గతంలో దేవర్ ఆల్ ఎక్స్పోర్టర్స్ ఆర్ టు లాట్ ఆఫ్ దిస్ సప్లై కంపెనీస్, యాన్సిలరీ కంపెనీస్ టు దిస్ బిగ్ ఆటో కంపెనీస్. సో న్యాచురల్ గా ఆ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి, ఆ వర్క్ ఫోర్స్, స్కిల్ ఫోర్స్ ఉంది, అలాగే అక్కడ ఇండస్ట్రియల్ ఎన్వైరన్మెంట్ బాగుంది కాబట్టి ఆటోమేటిక్ గా డెస్టినేషన్ దే వెంట అండ్ సెలెక్టెడ్ చెన్నై. సో ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే వీ నీడ్ టు బికమ్ ఎ డెస్టినేషన్. ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఏం చేయాలి? వీ నీడ్ టు క్రియేట్ బిగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. The next, we are not talking about just next 10 years, we are talking about the next 50 years of infrastructure development. Andukane we are strategy dwara we are bringing 3 major new ports, adding 3 major new ports to the state of Andhra Pradesh. Deento paatu 9 marine ee fishing harbors తీసుకురాబోతున్నాము. అలాగే we are the only state, if I am not wrong, we are 6 live airports, ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఈ రోజు తెలంగాణకు తీసుకుంటే కేవలం హైదరాబాద్ తప్ప ఎక్కడ ఉంది? ఈ రోజు అపార్ట్ ఫ్రమ్ దిస్ మన కర్నూలులో వి హావ్ డెడికేటెడ్ టు ద నేషన్. అండ్ తొందరలోనే ఒక 2-3 years లో బై 2023 డిసెంబర్ కి భోగాపురం కూడా వీఆర్ గోయింగ్ టు బి డెడికేటింగ్ టు ద నేషన్. సో ఇవన్నీ కూడా ఒక కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ ముఖ్యమంత్రి గారు యాజ్ అ మాస్టర్ ప్లాన్ గా తీసుకొని వస్తున్నారు అన్నమాట. కానీ గౌతమ్ రెడ్డి గారు చాలా మంది అంటున్నారు అంటే నిజానికి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు లాంటివి, 2 సమతూకంలో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ సంక్షేమాన్ని వెళ్తున్నంత వేగంగా అక్కడ అభివృద్ధిని మాత్రం అంత వేగంగా పరుగులు పెట్టడం లేదని చాలామంది విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు 2 ఏళ్లలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని MOUలు కుదుర్చుకున్నారు, లేకపోతే ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించగలిగింది అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు లెట్ us say forget about grounded, మేము తీసుకొని వచ్చిన MOU ప్రాజెక్ట్స్ ఏవేవి ఉన్నాయో
ఐ థింక్ రీసెంట్లీ మా ఈడీబీ ట్విట్టర్ అకౌంట్లో కూడా వీ హ్యావ్ క్లియర్లీ అనౌన్స్ దోస్ కంపెనీస్ దట్ హ్యావ్ కమ్. We have almost close to about 29,000 crores which are going to be which have been cleared in the first phase లో అదానీతో పాటు వీఆర్ ఆల్మోస్ట్ క్లియర్ 20,000. అది కాకుండా ఇంకొక 16,000 crores ఈ మధ్యనే ఎస్ఐపిసిలో క్లియర్ అవటం జరిగింది. ఎస్ఐపిబిలో తొందరలోనే వస్తుంది. అది వచ్చిన వెంటనే వీఆర్ టాకింగ్ అబౌట్ 36 to 45,000 crores. దీస్ ఆర్ స్పెషల్ వేర్ దే హ్యావ్ కమ్ టు అస్ ఫర్, అంటే ఇందాక చెప్పాను కదా స్పెషల్ ఇన్సెంటివ్స్ కోరిన వాళ్ళు దేవ్ కమ్ టు ఎస్ఐపిబి, స్పెషల్ ఎస్ఐపిబి వస్తారన్నమాట. ఇది కాకుండా ఇంకొక 8 to 9,000 crores రెగ్యులర్గా ఈ ఇండస్ట్రియల్ పాలసీల ఇన్సెంటివ్స్లో ఎంఎస్ఎంఈస్ కావచ్చు, అలాగే స్మాల్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టడం జరిగినాయి. సో టోటల్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ 30 to 45,000 crores ఆఫ్ వర్క్స్. ఎంఓయూస్ మేము అంటాం లేదు, ఎందుకంటే ఎంఓయూస్ అంటే ఎంఓయూస్ దాటి వచ్చిపోయినాయి. వాళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేశారు, దే ఆర్ రెడీ టు స్టార్ట్ ఆఫ్ ద వర్క్. వాళ్ళ మిషనరీ ఆర్డర్స్ ప్లేస్ చేశారు, దే ఆర్ రెడీ టు బి ఇన్స్టాల్డ్ వెరీ సూన్ అండ్ ఆల్ దట్ అనమాట. రైట్. అందులో మీరు 2 ఏళ్లలో ఒక 64 భారీ ప్రాజెక్టులు, 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులని మీరు అంటున్నారు. ఇందులో కియా ఉంది, హీరో ఉంది, అశోక్ లేలాండ్ వంటి కంపెనీలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా టీడీపీ హయాంలో వచ్చినటువంటి కంపెనీలు, మేము తీసుకొచ్చిన వాటిని కూడా మీ లెక్కల్లో వేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. లేదు లేదు లేదు, నేను చెప్పిన ఇవన్నీ కియా లేదు, అశోక్ లైలాండ్ లేదు. కియా నేను ఎందుకు చెప్పానంటే, కియా ఆ రోజు మేము గ్రౌండ్ ఎందుకు చేశామని చెప్పిన వాదనలో ఎందుకు వినిపించానంటే, 2020లో 2020 జనవరి, ఫిబ్రవరి, మార్చిలో తెలుగుదేశం పార్టీ ఒక గోబుల్స్ ప్రచారం లాగా కియా అనే వ్యవస్థ వెళ్ళిపోతుంది, కియా లాంటి ఫ్యాక్టరీస్ చాలా వరకు వెళ్ళిపోతున్నాయి, వెనక వెళ్ళిపోతున్నాయి అని చెప్పి ఒక బ్యాడ్ ప్రొపగాండా దే హావ్ స్టార్టెడ్. ఎస్పెషలీ నాకు ఇంకా ఎందుకు గుర్తుందంటే, అప్పుడు వీ హ్యాడ్ బీన్ ఇన్ లక్నోలో డిఫెన్స్ ఎక్స్పోకి మేము అక్కడికి వెళ్ళినప్పుడు, ఆటో ఎక్స్పోకి వెళ్ళినప్పుడు, ఇది దే హ్యావ్ బ్రాట్ కావాలని ఒక మిస్ ప్రొపగాండా తీసుకురావడం జరిగింది. వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ టెల్లింగ్ దెమ్ దట్ కియా అనే వ్యవస్థ ఈ రోజుకి దే ఆర్ కంటిన్యూ టు ఇన్వెస్ట్మెంట్, దే ఆర్ డూయింగ్ ద ఇన్వెస్ట్మెంట్స్, దే ఆర్ కంటిన్యూయింగ్ టు గ్రౌండ్ ద ప్రాజెక్ట్స్. అంటే అలాంటప్పుడు పారిపోలేదు కదా. 30,000 కోట్ల రూపాయల అనే వ్యవస్థ పారిపోయిందని అన్నారు. 30,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్లో ఇవి లేవంటారా మీరు తీసుకొచ్చింది? దాంతో పాటు కియాకి అనుబంధంగా ఏర్పాటైనటువంటి పరిశ్రమలు కూడా అనేకం ఉన్నాయి. ఆ పెట్టుబడులను కూడా ఇందులోనే చూపించారనేది మీ పైన వస్తున్న ఆరోపణ. నో మేము ఇప్పుడు మేము మీకు క్లియర్గా చెప్పాము ఆ రోజు. ఏంటంటే మా లిస్ట్లో చూస్తుంది జూన్, జూలై, ఆగస్ట్లో 2019లో ఇవి గ్రౌండ్ అయిన మాట నిజమే. సో 2019లో వీ హ్యావ్ సెడ్ దట్ వాట్ హ్యావ్ వీ గ్రౌండెడ్ అంటే బేసిక్లీ దిస్ అగ్రిమెంట్, ఐ మీన్ దిస్, ఈ వాదన నేను ఎందుకు వినిపిస్తున్నానంటే, పీపుల్ హ్యావ్ బీన్ టెల్లింగ్ అస్ దట్ దే హ్యావ్ బీన్ స్ప్రెడ్డింగ్ రూమర్స్ దట్ కంపెనీస్ ఆర్ రన్నింగ్ అవే. సో దే సెడ్ ద ఇన్వెస్ట్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్, దే హ్యావ్ గ్రౌండెడ్ ద ప్రాజెక్ట్స్ అని చెప్పడం జరిగింది. అలాగే వాట్ వీ హ్యావ్ సెడ్ ఇస్, మా టైంలో మేము ఫ్రెష్ గా స్టార్ట్ చేసిన ఏవి ఎంక్వైరీ స్టార్ట్ చేసాము, అవి మేము ఎంఓయూస్ ఎక్కడ డిక్లేర్ చేయలేదు. ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్స్ రెడీ అయిన తర్వాతనే మేము చెప్తున్నాం. రైట్. అయితే తెలంగాణ రోజు వి హావ్ నౌ డిస్కసింగ్ విత్ 3 మేజర్ స్టీల్ మేజర్స్ ఇవన్నీ కూడా. తెలంగాణలో ఐటీ, ఫార్మా అనేది ఒక పెద్ద ఆర్థిక వనరుగా కనిపిస్తుంది. 2021 ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులు చూసుకుంటే 1,45,000 కోట్ల రూపాయల ఐటీ ఎగుమతుల్ని తెలంగాణలో సాధించారు. ఏపీలో ఐటీకి సంబంధించి ఎలాంటి పురోగతి ఉంది? ఇప్పటి వరకు వచ్చినటువంటి పెట్టుబడులు ఎన్ని? అంటే యాక్చువల్గా ఒక మాట చెప్పాలంటే దిస్ ఇస్ ఇట్స్ అ ఫ్యాక్ట్. మనం ఐటీ ఇండస్ట్రీలో చాలా వెనుకబడి ఉన్నాం. ఎందుకంటే ఇది నాట్ బికాస్ ఆఫ్ వీ డోంట్ హ్యావ్ ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు లేకని కాదు. గతంలో ఐటీ అనేది ఇట్స్ అ మోర్ అర్బన్ కల్చర్ అనమాట. అంటే ఐటీ ఒక వ్యవస్థలు ఏవైనా సరే, బయట నుంచి వచ్చిన కంపెనీస్ అయినా సరే, వాళ్ళ కంపెనీస్ జనరల్గా ఎక్కడ కోరుకున్నారంటే, ఎక్కడ వాళ్ళకి ఈ సోషియో ఎకనామిక్ వాళ్ళకి అందుబాటులో ఉంటుందో ఆ సేమ్ లెవెల్స్లో ఉంటాయి, అక్కడ పెట్టుబడులు పెట్టడం జరిగింది. సో సిటీస్ లైక్ ఢిల్లీ, గుర్గావ్, పూనా, బెంగళూరు, చెన్నై, దీస్ వేర్ ఆల్ high-end cities anamata, which have more urban. So IT is more or less
ఈజ్ డైరెక్ట్లీ అటాచ్ టు హై అర్బనైజ్డ్ కైండ్ ఆఫ్ లివింగ్ ఏరియాస్లో. కానీ ఇప్పుడు దెర్ ఇస్ అన్ ఐటీలో మార్పులు వస్తున్నాయి అనమాట. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ తర్వాత ఇట్ ఈస్ రిమోట్ వర్కింగ్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే. ఈ రిమోట్ వర్కింగ్లో వీ హ్యావ్ అ బిగ్ అడ్వాంటేజ్. ఇప్పుడు జనరల్గా వాట్ అండ్ ఐటీ కంపెనీస్ అనేది ఏంటంటే దే యూస్ టు లుక్ అట్ కాంగ్రిగేషన్ ఆఫ్ ఎక్కడ ఐటీ గతంలో కానీ ఎక్కడైనా సరే వేర్ ఇస్ ఐటీ కాంగ్రిగేషన్ ఎక్కడ ఉంది, లోకల్ ఐటీ కంపెనీస్ ఎలా ఉన్నాయి. సో దే వర్ బేస్డ్ ఆన్ దట్ దేర్ ఓల్డ్ సబ్ కాంట్రాక్టర్స్ ఆర్ సప్లయర్స్ ఎక్కడ ఉన్నారో వాళ్ళు అక్కడ నుంచి పెట్టడం జరిగింది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై యూ సీ అర్బన్ సిటీస్ లైక్ బెంగళూరు కావచ్చు, అలాగే పూనా కావచ్చు, చెన్నై ఆర్ ఈవెన్ హైదరాబాద్ కావచ్చు, they were able to pick up immediately. So we have identified Vizag as a destination for our IT destination. But దురదృష్టం ఏంటంటే మేము వచ్చిన 24 నెలల్లో 18 నెలలు మాకు కోవిడ్ ఈ ఒక మరమ్మారి ద్వారా we were not able to progress much అన్నమాట. గౌతమ్ రెడ్డి గారు, మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే పెట్టుబడులను ఆకర్షించడంలో మనం ఏ ప్లేస్లో ఉన్నాం? ఇప్పటికి మహారాష్ట్ర అయితే దేశానికి వస్తున్న పెట్టుబడులను ఆకర్షించడంలో మహారాష్ట్ర మొదటి ప్లేస్లో ఉంది. సుమారు ఇంచుమించు 30% పెట్టుబడులను అక్కడికే తరలించిపోతుంది. ఆ తర్వాత పోల్చుకుంటే మనం ఏ స్థానంలో ఉన్నాం? అంటే ఇఫ్ యూ రియలీ లుక్ ఎట్ ద డిపిఐటి చూసుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రౌండింగ్ చూసుకుంటే గత 2 సంవత్సరాలు వీఆర్ మచ్ బెటర్ దెన్ తెలంగాణ ఆర్ తమిళనాడు. యాక్చువల్ గ్రౌండింగ్ కన్వర్షన్ ఎంఓయూస్ కాకుండా యాక్చువల్ గ్రౌండెడ్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం. ఎస్, ఈరోజు ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ మహారాష్ట్ర అండ్ గుజరాత్ క్యాప్చర్ దే క్యాప్చర్ ద ఫస్ట్ 2 places ఇన్ డెస్టినేషన్. బట్ ఆల్సో నేను అందుకనే మేమేమంటున్నామంటే మా ముఖ్యమంత్రి గారు హీ సెడ్ ఫస్ట్ లెట్ us డెవలప్ అ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్ బెస్ట్ క్వాలిటీ వర్క్ ఫోర్స్. When we give them the world class facilities, which company will not come? And రెండోది ఏంటంటే ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే త్వరలోనే స్టేట్స్ లైక్ మహారాష్ట్ర అండ్ గుజరాత్ విల్ రన్ అవుట్ ఆఫ్ ల్యాండ్. Andhra has this distinction advantage. We have more than 80% of land available for this industrial loans. So this advantage we will certainly use it. Ante we are going as per a strategy prakaram veltunam anamata. If you really see the kind of industrialization that has taken place, it is a correct swatantram vachin tarvata Maharashtra, Gujarat have been in forefront of development. Okay. But today very soon they are going to run out of the land and water. We will have that advantage of having the land and water. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు we want to make sure we provide best in class infrastructure, and at the same time we don't want to incentivize them unnecessarily. Where we like to incentivize them, ఈ incentives అనేది కూడా ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది. This is in fact time unte I can explain to you, but the incentives we want to make sure the next level of tech companies where we want to, they have to come and invest here, alanti valliki we want to give incentives, not the old companies or some other companies we want to give them. అంటే ఒకవేళ స్పెషల్ స్టేటస్ ఉండుంటే అలాంటి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి అవకాశం ఉండేది అనుకుంటున్నారా? అంటే తప్పనిసరిగా ఈరోజు మన రాష్ట్రానికి అది కానీ వచ్చుంటే, స్పెషల్ స్టేటస్ కానీ వచ్చుంటే ఈరోజు సింపుల్ అంటే ఇప్పుడు చాలా మంది కంపెనీస్ అనేది ఏంటంటే దే లుక్ ఎట్ ద ట్యాక్స్ బ్రేక్స్, ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా చూసుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా వీ వుడ్ హావ్ స్టూడ్ ఇన్ నంబర్ 1 స్టేట్ యాజ్ అ స్టేట్ ఇన్ డెస్టినేషన్. మనకుండే అడ్వాంటేజెస్ కావచ్చు, మనకుండే ఈ స్టేట్కున్న స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ కావచ్చు. ఇప్పుడు ఇంత కోస్ట్ లైన్ ఉంది, ఈ రోజుకి వి సప్లై మాక్సిమం నంబర్ ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ ఫ్రమ్ అవర్ కాలేజెస్. ఉదాహరణకి ఈ మధ్యనే మన ఎపిటా అనే ఆర్గనైజేషన్ వి ప్లేస్ 3,200 స్టూడెంట్స్ ఇన్ ఇన్ఫోసిస్ అలోన్. yes మీరు గాని సీఎం గాని ఢిల్లీ వెళ్ళిన టైంలో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ద రా మెటీరియల్ ఇస్ విత్ us. రైట్, మీరు గాని సీఎం గాని ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ప్రత్యేక హోదా గురించి అక్కడ మాట్లాడే వస్తున్నారు. మరి హోదా వస్తుందా? ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే హోదా చాలా ముఖ్యమని మీరు ఒప్పుకుంటున్నారు. 25 మంది ఎంపీలు ఇస్తే తప్పకుండా ఎందుకంటే ఇక్కడ అది కూడా అవసరం. 25 మంది ఎంపీలను ఇస్తే తప్పకుండా హోదా తీసుకొస్తామనేటటువంటి హామీని కూడా ఈ ప్రభుత్వం ఇచ్చింది. కరెక్ట్. అంటే ఈరోజు వీ హ్యావ్ టు లివ్ ఇన్ ద ప్రెజెంట్ డే సర్కమ్స్టెన్సెస్. ఇప్పుడు హోదా రాలేదని చెప్పి అలానని చెప్పి మనం వీ షుడ్ నాట్ స్టాండ్ బ్యాక్ అండ్ ఒక విధంగా వీ షుడ్ ఆల్సో లుక్ ఎట్, ఒక విధంగా మనం ప్యారలల్గా మన ఇండస్ట్రియలైజేషన్ జరుగుతూ ఉండాలి, మన పోరాటం జరుగుతూనే ఉండాలి, ప్యారలల్గా జరుగుతూనే ఉండాలి.
అఫ్ కోర్స్ దిస్ ఇస్ ఇట్ ఈస్ మోర్ టు డూ విత్ అ పొలిటికల్ సినారియో. ఇదే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఒకవేళ మెజారిటీ కానీ రాకుండా ఉంటే అప్పుడు మన మద్దతు అవసరం ఉంటే నాకు తెలిసి అప్పుడుండే పరిస్థితులు ఖచ్చితంగా మారుండేది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సినారియోస్ అండ్ సిచ్యువేషన్స్. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్ ప్రకారం ఇప్పుడు రాబోయే సిచ్యువేషన్స్ మారొచ్చేమో. 2024లో చాలా మార్పులు రాబోతున్నాయి అనుకుంటున్నాను నేను కూడా. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి కీలకమైన పాత్ర ఉంటుందని రాబోయే రోజుల్లో నేను భావిస్తున్నాను. అంటే ఒకసారి హోదా గురించి మాట్లాడుకుంటే మర్చిపోవాల్సిందేనా, అప్పట్లో సాధిస్తామనేవారు, ఇప్పుడేమో ప్రయత్నిస్తాం అంటున్నారు. అసలు హోదా గురించి ఏమనుకోవాలి? అంటే మేము ఇప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ అ ప్యూర్లీ పార్లమెంట్లో ఆ రోజు అంటే మేము అడిగేది కూడా ఏంటంటే ఇట్ వాస్ ప్రామిస్డ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఒక ప్రధానమంత్రి హ్యాస్ ప్రామిస్డ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ దట్ a special status will be accorded to Andhra Pradesh. We are only hoping that the Prime Minister office respects that. ఎస్, మనకి మీరు అన్నట్టుగా కరోనా అన్నది పారిశ్రామిక రంగం పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపించింది. మీరు వచ్చినటువంటి 24 నెలల్లో 18 నెలలు ఎక్కువగా కరోనాతోనే ఇబ్బంది పడ్డామంటున్నారు. ఇప్పుడు థర్డ్ వేవ్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఈ పాండమిక్ సిచ్యువేషన్ తట్టుకునేలా స్వదేశంగా తయారు చేయడానికి మెడికల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్కి ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉన్నటువంటి ప్రణాళికలు ఏంటి? అంటే ఈరోజు మన మెట్టెక్ జోన్ ఏది ఉందో అది విశాఖపట్నంలో గతం బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఇదొక వెంచర్ ద్వారా జరిగిన మెట్టెక్ జోన్ ఏది ఉందో ఈరోజు మీకు గతంలో మీకు అందరికీ కూడా తెలుసు ఈ ఆర్టీఆర్ పీసీఆర్ టెస్టింగ్ అనేది మనకి ఫస్ట్ వేవ్లో అప్పుడు రావటంలోనే మనకి ఆర్టీఆర్ పీసీఆర్ టెస్టింగ్ కిట్స్ కూడా లేకుండా పోయిన సందర్భంలో దిస్ మెట్టెక్ జోన్ వాజ్ ఏబుల్ టు కమ్ టు ద అండ్ దెన్ సప్లై ఆల్ దీస్ ఆర్టీపీసీఆర్స్. అలాగే ఆక్సిజన్ వెంటిలేటర్స్ కావచ్చు, ఆక్సిజన్ స్టెబిలైజర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు దేశంలో వీఆర్ ఏబుల్ టు సప్లై ఇట్ పెద్ద ఎత్తున వీఆర్ ఏబుల్ టు సప్లై అవుట్ ఆఫ్ దిస్. అలాగే ఇఫ్ యూ లుక్ ఎట్ ద వే మా ముఖ్యమంత్రి గారు ఈ కోవిడ్లో phase 1 కావచ్చు అలాగే phase 2లో కావచ్చు వచ్చిన మేనేజ్మెంట్ క్రైసిస్ ఏ విధంగా చేశారో ఆయన నిజంగానే మనకి చెప్పాలంటే ఇట్ ఇస్ అ రోల్ బుక్ మోడల్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ద వే హీ హాస్ గాన్ అబౌట్ గతంలో అంటే నేను చెప్పేది ఏంటి ఐఎమ్ టాకింగ్ అబౌట్ April 25th వీ వేర్ డెఫిషిట్ ఆక్సిజన్ స్టేట్. అలాంటిది May 25th లోపల వీ బికేమ్ ఆక్సిజన్ సర్ప్లస్ స్టేట్. ఓకే, అంటే పాలసీస్ ద్వారా రావచ్చు, ద వే హీ హాస్ గాన్ అబౌట్ స్పీకింగ్ టు ద నేషనల్ గవర్నమెంట్ అండ్ గెటింగ్ సప్లై టు ద ఆక్సిజన్. కానీ ఎక్కడ కూడా అఫ్కోర్స్ ఒక ఇన్సిడెంట్ తిరుపతిలో జరిగింది తప్ప ఎక్కడ కూడా మనకి ఆక్సిజన్ లేని పరిస్థితి సందర్భంగా లేకుండా తీసుకొని వచ్చారు ఆయన. He's been able to get all facilities, whether it was critical drugs కావచ్చు ఆర్ మెడిసిన్స్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, మిగతా యాడింగ్ ఆఫ్ ద బెడ్స్ కావచ్చు. we have been able to add up almost close to about 25,000-30,000 beds, అడిషనల్ బెడ్స్ వచ్చామన్నమాట ఈ కోవిడ్ టైంలో. సో ఇవన్నీ కూడా ఇట్స్ అ వెరీ బిగ్ అకాంప్లిష్మెంట్ బై హానరబుల్ చీఫ్ మినిస్టర్ అని నేను భావిస్తున్నాను. ఎస్, ఐటీకి సంబంధించి అండ్ వి ఆర్ రెడీ నౌ ఫర్ ద థర్డ్ వేవ్ ఆల్సో. ఎందుకనంటే ఎస్ ప్లీజ్ గో అహెడ్. No, so if you look at the third wave also, ఇప్పుడు థర్డ్ వేవ్ అనేది ప్రోగ్నోసిస్ ఏ విధంగా ఉందనంటే గతంలో 18 సంవత్సరాలు ఉన్న పిల్లలకి ఎక్కువ వస్తుంది అనేది జస్ట్ అ ప్రోగ్నోసిస్ అనమాట. దిస్ వాట్ దే ఆర్ ఎస్టిమేటింగ్ ఇట్ టు బి. అలాంటప్పుడు హీస్ బ్రింగింగ్ నియోనెటల్ కేర్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు, పీడియాటిక్ కేర్ పెంచుతున్నారు. ఇవన్నీ కూడా ఒక దూరదృష్టితో హీస్ బిల్డింగ్ అప్ ద కెపాసిటీస్ నౌ. We are including a lot of nursing staff. We are getting ఈ మధ్యనే మా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా we were able to skill almost 3,000 nurses for this COVID crisis లో తీసుకురావడం జరిగింది. అలాగే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ కోవిడ్ క్రైసిస్ లో వచ్చినప్పుడు 7 lakh people were online. Guinness Book of World Records also we got it for training almost 7 lakh people in skill development. ఎస్, మీకంటే ముందుగా ఐటీ మంత్రిగా లోకేష్ ఉన్నారు. ఏ విధంగా ఆయన పర్ఫార్మెన్స్ ఉంది, ఐటీ స్థాపనకు ఆయన ఏ విధంగా పనిచేశారు, ఎలాంటి బాటలు వేశారు అనుకుంటున్నారు? అంటే ఐఎమ్ నోబడీ టు టాక్ అబౌట్ సంబడి ఎల్స్, అది ప్రజలే డిసైడ్ చేస్తారు. బట్ నా సిన్సియర్ ఒపీనియన్ వాస్ హీ గాట్ కాట్ అప్ ఇన్ ది ఒక విధంగా చెప్పాలంటే ఫాల్స్ ప్రొపగాండాలో చేసింది తక్కువ చెప్పింది ఎక్కువ. సో ఐ థింక్ హీ గాట్ క్యారీడ్ అవే బై హిజ్ ఓన్ ఐ థింక్ వెదర్ హిస్ పార్టీస్ ప్రొపగాండా మిషన్స్ కావచ్చు ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. See, the aims are big. See, anybody can aim big.
I can aim to be the next tech company, tech state. I can aim to be the next cyber state in the world. But you need to understand what needs to take up. దానికి కావాల్సిన స్టెప్స్ ఏమేమి తీసుకోవాలి, మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. అంటే మీరు వెళ్ళడానికి ఒక మార్గాన్ని, మీరు ముందుకెళ్ళడానికి ఒక మార్గాన్ని అయితే వేయలేదు అనుకుంటున్నారా, లేదా మీరే మార్గం? ఎందుకంటే కొత్త రాష్ట్రం కదా. అంటే నేను అనేది let me understand. Let's understand what is IT. I think చాలా మంది they're getting it wrong. What is an IT department in a state government? What's its roles and responsibilities? It is typically any IT department in any company. Today we take the requirements of a state గవర్నమెంట్లో ఉన్న ఐటీ రిక్వైర్మెంట్స్ కావచ్చు. అందుకనే మా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా చూసి ఆలోచించి ఈ గ్యాప్స్ ఉన్నాయని చెప్పి కన్వర్జెన్స్ బిల్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఐటీ మొత్తం కూడా ఇట్ ఈస్ కమింగ్ అండర్ వన్ హెడ్. వీఆర్ స్టాండర్డైజింగ్ ద ఫార్మాట్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఏ విధంగా పెట్టాలి, కన్సల్టెంట్స్ పికప్ చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలి, రూల్స్ అండ్ నార్మ్స్ మేము పెట్టాం. వాట్ ఈస్ ద రియల్ నార్మ్స్? దెన్ యాజ్ అ గవర్నమెంట్ వీ బ్రింగ్ అవుట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ టు ఫెసిలిటేట్ ఐటీ. We can only facilitate IT. I cannot go and propagate IT. I cannot say this technology is right, that technology is right, this company is right, that company is wrong. I can only facilitate. So I'm only a facilitator. When people start propagating that I want to be this, see, yes, you talk about the chain link, those software technologies, ఇవన్నీ కూడా they are well and good. Blockchain technologies, ఇవన్నీ కూడా. But the blockchain technologies are something that is to be implemented at the ground level, at the government level. So I can only facilitate this in the government. Now వీళ్ళు ఏం చేశారంటే they went to propagating saying this is the best or this is what we are going to do. I let the market decide what it has to do. So I will only provide them the material. I will provide them the resources. I will provide them the policies to come and do. It's a free market. Anybody can come and work. So I will create a conducive market for that, Antanna. Yes, IT రంగం అంటే మనకి ప్రధానంగా సర్వీస్ రంగంగా మారిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా సర్వీస్ రంగంగా మారిపోతున్న పరిస్థితుల్లో దీంట్లో 3D టెక్నాలజీ కానీ 3D ప్రింటింగ్కి సంబంధించి కానీ లేకపోతే అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&Dకి సంబంధించి పెద్దగా ఎక్కడ R&Dకి బాటలు వేస్తున్నట్టు కానీ దానికోసం కొంత ప్రోత్సాహం ఇస్తున్నట్టు కానీ కనిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్లో R&Dకి సంబంధించి ఏమైనా ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3D ప్రింటింగ్ ఇలాంటి వాటికి సంబంధించి ప్రణాళికలు ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? అదే మీకు చెప్పాను కదా, అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా ఈరోజు. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే రీసెంట్లీ ఐ వాజ్ ఇన్ అ డిస్కషన్ విత్ లాట్ ఆఫ్ ది ఐటీ CEOs. అసలు ద వే ది ఐటీ ఈస్ చేంజింగ్, ఇట్స్ ర్యాపిడ్లీ ఎవాల్వింగ్. ఈరోజు మాట్లాడుకున్న టెక్నాలజీస్ సాయంత్రం కల్లా ఇట్స్ బికమింగ్ రిడెండెంట్. ద చేంజ్ ఇస్ టేకింగ్ సో ఫాస్ట్. ఇట్ ఈస్ బికమింగ్ మోర్ ఆఫ్ అ డౌన్ టర్న్. ఇట్ ఈస్ కమింగ్ డౌన్ టు minute to minute at a nano level it is coming down to. So ilanti paristhituల్లో what we can look at is, first of all, as a state, so what we are saying is today we have the biggest ఒక విధంగా చెప్పాలంటే biggest customer for an IT department is government of AP. So in the government I would like to bring some reforms, IT reforms. Like how technology we use it. It could be blockchain technology. Meer annatuga artificial intelligence we can use it. We can use it to bring in, first we need to have an inherent market. So our idea is to make sure that government becomes the biggest market to get people to come into Andhra Pradesh. So unless there is a market, people will not come in. So how can I create a market? So I am creating a market by saying, let the government start following digitalization. These are the rules and regulations. Let's go ahead in digital to how do we digitalize this? So that is the way we are taking it a step forward. Then slowly and over on a basis, then we'll start developing the IT culture over a period of time. Yes, coming to Gangavaram and Port. Also with the changing atmosphere in the IT sector. Yes, please. Yeah. గంగవరం పోర్టు విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను విక్రయించుకోవాలి అని అనుకోవడం కరెక్టేనా? అంటే నేను I'll just tell you the complete what is the background of this. See, 2003లో 2003లో this Gangavaram Port Concession Agreement was signed between us and the DVS Raju's family along with another private equity. So దాని ఒప్పంద ప్రకారం 2003 August the concession agreement was signed and 2009 the port became operational.
దీంట్లో ద కన్సెషన్ అగ్రిమెంట్ పీరియడ్ ప్రకారం ఫస్ట్ థింగ్ ఏంటంటే దిస్ ఇస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ హాస్ గివెన్ టు దట్ స్పెషల్ పర్పస్ వెహికల్ విచ్ దిస్ కంపెనీ డివిఎస్ రాజు అండ్ ఫ్యామిలీ హావ్ సెట్ అప్ a concession of 30 years where you design, build, ఓకే finance, operate and transfer. ఓకే So transfer anedi, it is inevitable. It will come back to the state of Andhra Pradesh. In the concession agreement law, for the first 30 years, they have given us a revenue sharing of 2.4%. Suppose we extend that another 10 years extend just mana revenue share will go up to 4.2%. ఓకే Then additional 10 more years concession period also I can extend, so which becomes to 8.4%. Now ఈ మధ్యన ఏమైందనంటే అదాని అనే వ్యవస్థ they have come and bought out, they have signed an agreement with both the Raju family and the other private equity, Warburg Pincus private equity తో Yes. that we want to buy out your stake. At the same time, this APSEZ అనే వ్యవస్థ ఏం చేసిందంటే they have put in a request to us saying we will also like to buy your stake. So this is at an operating company level. This is not the holding. Ante you understand this is only the 30 years operating company this is. ఓకే కానీ ఇప్పటి 12 years concession is over. Inka still 18 more years is there. ఎస్ 14 ఇయర్స్ దాదాపు 16 ఇయర్స్ ఇంకా ఉంది, 16 to 18 ఇయర్స్ ఉంది అంటున్నారు కదా. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందాల్సినటువంటి దానిని ఇట్లా డివిఎస్ రాజు కంపెనీ కానీ దుబాయ్ కంపెనీ కానీ తన వాటాలను విక్రయిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తనకున్నటువంటి 10.39% వాటాన్ని కూడా విక్రయించాలి. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మీకు అన్న పాయింట్ను కన్సెషన్ అగ్రిమెంట్ ఈరోజు ఏం చేసాం, వాళ్ళు మాకు దే సెండ్ అన్ రిక్వెస్ట్ సేయింగ్ వీ విల్ లైక్ యువర్ బై యువర్ స్టేక్. సో మనకు ప్రభుత్వం ఏం చేసిందనంటే త్రూ అ క్యాబినెట్ నోట్ వీ హెవ్ సెట్ ఎంపవర్మెంట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ ద్వారా యూ ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ అగ్రిమెంట్, ఈ రిక్వెస్ట్ అని చెప్పడం జరిగింది. బట్ వెరీ క్లియర్లీ ద క్యాబినెట్ హెస్ గివెన్ రైడర్ టు ద cabinet, sorry, the ministry, to the secretaries ఏం చెప్పిందంటే వాట్ ఎవర్ బీ ద నామ్, ద స్ట్రక్చర్ ఆఫ్ ఒరిజినల్ ఎస్పీవీ షుడ్ నాట్ చేంజ్. సో ఒప్పందం ప్రకారం నువ్వు ఏ కంపెనీ అయినా తర్వాత తీసుకొని వచ్చినప్పటికీ కూడా ద 30 years తర్వాత 40 years కావచ్చు, 50 years కావచ్చు, ద అసెట్ విల్ కమ్ బ్యాక్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాగే ఈ 10% ద్వారా వాట్ ఈస్ అడ్వాంటేజ్ టు అస్, వాట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ హోల్డింగ్ దిస్ 10%, what is the disadvantage of holding this 10%? You please look into the market conditions, you bring in SBI caps and let them do a due diligence and submit a report and come back to us anedi. So ippudu as of today the stake is still held by government of AP. We have only given to the committee of secretaries to look into the pros and cons of diluting a stake, but not withholding, not making sure that the original concession agreement should not be compromised on. ఎస్ ఇక్కడ ఇంకో రెండు అంశాలు. And రెండోది ఏంటంటే డైరెక్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఆ డివిఎస్ రాజు కంపెనీ నుంచి దుబాయ్ కంపెనీ నుంచి రాష్ట్ర ప్రభుత్వమే ఎందుకు కొనుగోలు చేయకూడదు? ఎందుకంటే జాయింట్ వెంచర్గా ఏర్పాటైంది, తూర్పు నావికాదళానికి స్థావరంగా ఉన్న చోట రక్షణ వ్యవస్థగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అగ్రిమెంట్లో భాగంగా ఇక్కడ మేము రక్షణ వ్యవస్థకు మేము కల్పిస్తామని చెప్పడం వల్లే ఇక్కడ ప్రైవేటు పరమైంది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తప్పుకుంటే ఆ జాయింట్ వెంచర్ అనే దానికి అర్థం లేకుండా పోతుంది. రెండోది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయకూడదు అనేటటువంటి మాట కూడా వస్తుంది. దీనికేం సమాధానం చెప్తారు? So there are two questions to your from what I can understand. First question ఏంటంటే why are we not buying the stake అనేది, first point is that. And the second point ఏంటంటే why are we letting these people dilute it when there is it's a strategic port antam, close to a naval base అని చెప్పడం జరుగుతుంది. So to the first question మీరు అడిగిన first question కి 90% stake today is tantamounting to almost, if I am not wrong, it's close to about 7,000 crores. Now ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి 7,000 కోట్లు ఇచ్చే బదులు we can develop, if you get నాకు 1,000 కోట్లు ఇస్తే I can develop 3 other ports. So I can develop Ramayapatnam, Machilipatnam and Bonapadu. So if I have 1,000 crores, I can develop that equity in these 3 projects. So first point this is a commercial transaction where the government would not want to. Indukanante
18 సంవత్సరాల తర్వాత మనం 7,000 ఖర్చు పెట్టిన తర్వాత తిరిగి మనకే వస్తుంది. మ్మ్. సో is it viable for us to spend 7,000 crores now, knowing that 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తుంది తెలిసిన తర్వాత కూడా 7,000 ఖర్చు పెడితే ఇట్ ఇస్ అ క్రిమినల్ వేస్ట్. అంటే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను That's my first అమ్మేసినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం second- దగ్గరికి వస్తుందా 16 ఇయర్స్ తర్వాత? తప్పనిసరిగా దట్ ఇస్ వాట్ ఈస్ అగ్రిమెంట్. సి మీరు అర్థం చేసుకుంటున్నారు, దిస్ ఇస్ ఓన్లీ అన్ ఆపరేటింగ్ కంపెనీ. వీ హ్యావ్ గివెన్ దమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమంటున్నాము, మీరు లీజ్ రైట్స్ ఇస్తారు ఒక థియేటర్కి. లెట్ us సే దట్ సంబడి సేస్ ఒక లెట్ us సే వన్ ప్రైవేట్ ఓనర్ అతను తన భూమి ఎవరికన్నా లీజ్ ఇచ్చినప్పుడు హీ విల్ సే 30 సంవత్సరాల తర్వాత యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ దిస్ ల్యాండ్ టు మీ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్ కన్స్ట్రక్టెడ్. ఎస్. సో ఆ 30 సంవత్సరాలు తను థియేటర్ కట్టుకోవచ్చు, లేకపోతే హౌసింగ్ ప్లాట్స్ చేసుకోవచ్చు, బట్ విత్ అ క్లియర్ కట్ అండర్స్టాండింగ్ దట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద ఓనర్. సో సేమ్ థింగ్ ఇన్ దిస్ ఒప్పందం ప్రకారం మనకు 30 సంవత్సరాల తర్వాత ఇట్ కమ్స్ బ్యాక్ టు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్ అండ్ నో క్వశ్చన్స్ ఆస్క్డ్. సో ఈ 18 ఇయర్స్ కన్సెషన్ ఏది ఉందో అదానీస్ వాళ్ళు ఏది తీసుకున్నారో, ప్లస్ ఇంకొక 10 ఇయర్స్ కూడా ఉంది. తర్వాత 10 ఇయర్స్ అప్పుడుండే రాష్ట్ర ప్రభుత్వం అనుకూలిస్తే ఇంకొక 10 సంవత్సరాలు పొడిగేయచ్చు. దాని తర్వాత ఇంకోసారి ఇంకో 10 సంవత్సరాలు పొడిగేయచ్చు దాని తర్వాత. కానీ ఏదేమైనా సరే 50 సంవత్సరాల తర్వాత, అంటే ఫ్రమ్ కన్సెషన్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ కన్సెషన్ టు 50 ఇయర్స్, ఎండ్ ఆఫ్ 50 ఇయర్స్ తర్వాత this asset will come back to the state of Andhra Pradesh and the people of Andhra Pradesh. అంత పెట్టుబడులు 7,000 కోట్లు మనం ఎందుకు పెట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టాలి అని మీరు అంటున్నారు కదా. దాంతో మనం రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టులు డెవలప్ చేసుకోవచ్చు అని అంటున్నారు. రామాయపట్నం అన్నది కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సినటువంటి పోర్ట్. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకుంది? మేము దెర్ ఆర్ టుడే స్టాండింగ్ క్వశ్చన్. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు మొన్న కూడా ఈ మధ్య కూడా మేము మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ పోర్ట్స్ కూడా అడగటం జరిగింది. యాజ్ పర్ ఒప్పందం ప్రకారం యు ఆర్ సపోజ్ టు డెవలప్ మేజర్ పోర్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అప్పుడు ఆ స్టేట్ నోటిఫికేషన్ దుగ్గరాజపట్నం అని చెప్పడం జరిగింది. కానీ దుగ్గరాజపట్నం హ్యాస్ ఇన్హెరెంట్ సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి we were not able to take off because it is close to Sriharikota. There was objection from Sriharikota. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సెన్సిటివిటీ ఉంది కాబట్టి they were not able to take it off. But today we have proposed Ramayapatnam. We have proposed Bhogapur. In fact, central government is very. నేను గతంలో కూడా ఈ మధ్య ఢిల్లీ పర్యటన వెళ్ళినప్పుడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇన్ మార్చ్ వెళ్ళినప్పుడు షిప్పింగ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు he gave a open saying that they are ready to take up Bhogapuram or Ramayapatnam as a central project, as a central port project. కానీ మేమేమంటున్నామంటే, వాళ్ళు ఈ ఒప్పందం ఇప్పుడు అంటే ఫైనలైజ్ చేసి స్టార్ట్ చేసే లోపల లెట్ us go ahead and start the port. Why should we wait? Let us not wait for the delay. So ఇప్పుడు ఓకే, అది మన రైట్ కదా, కన్స్ట్రక్టింగ్ అది మన రైట్, కన్స్ట్రక్షన్ అది మన రైట్, తప్పనిసరిగా యాక్ట్ లో ఉన్నది మన రైట్. దాన్ని ఎందుకు మనం స్కిప్ చేయాలి? No. The right is for Duggarajpatnam, not for Ramayapatnam. Yes, Duggarajpatnam viability కాదని రామాయపట్నం అయినా ఓకే చేసింది. దుగ్గరాజపట్నం ఓకే, అది వైబిలిటీ కాదని రామాయపట్నానికి అంటే వాళ్ళు ఇంకా లేదు. రామాయపట్నం అనేది వాళ్ళు ఇంకా ఓకే చేయలేదు. ఓకే. వాళ్ళు ఇంకా షిఫ్ట్ కాలేదు. వీఆర్ ప్రపోజింగ్ రామాయపట్నం ఆర్ భోగాపురం. yes please. So we have proposed that to them. They have been very positive response వచ్చింది. కానీ వాళ్ళు వచ్చి ఈ క్లియరెన్స్ వచ్చి ఆ సెంట్రల్ CCA గవర్నమెంట్, ఆ సెంట్రల్ క్యాబినెట్ ఇవన్నీ క్లియరెన్స్ ఇచ్చే లోపల why should we wait? We are going and developing it. So వాళ్ళు టేక్ ఓవర్ చేసినప్పుడు మేము అప్పుడు we'll take over saying that this is what we've developed it, this is the expenditure, you please transfer the expenditure to the state government అని అడుగుతాం. ఎస్ సార్, మీతో మాట్లాడడానికి ఒక కాల్ ఉన్నారు, పార్థసారథి ఒంగోలు నుంచి. మీతో మాట్లాడతారు ప్లీజ్. పార్థసారథి గారు, మీ ప్రశ్న ఏమైనా ఉంటే అడగండి సార్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మీ ప్రశ్న అడగండి. నేను పార్థసారథి ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఎనీ స్పెషల్ ఇండస్ట్రీలు ఏమైనా డెవలప్ చేస్తున్నారా మా ఒంగోలు డిస్ట్రిక్ట్ కోసం? ప్రత్యేకంగా ఒంగోలుకి ఏమైనా ఇండస్ట్రీస్ రాబోతున్నాయని అడుగుతున్నారు. దొనకొండ ఆర్ ఒంగోలు, ప్రకాశం డిస్ట్రిక్ట్. అంటే ఈరోజు యాక్చువల్గా దొనకొండ, we have taken Donakonda area as a defense corridor development area కింద we proposed it to the chief minister. Chief minister is looking into the viability of this project. At the same time అలాగే రామాయపట్నం, which is part of Kandukur and part of ఇట్ట కావలి కూడా కావచ్చు,
వీఆర్ డెవలపింగ్ పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ రాబోతున్నాయి అనమాట. రేపు ఈ పోర్ట్ డెవలప్ అయిన తర్వాత ఆల్రెడీ వీఆర్ స్పీకింగ్ టు లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్, కోస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ who want to invest. ఇలాంటి కంపెనీస్ని వీఆర్ డిస్కసింగ్ విత్ దెమ్. నౌ దట్ ఇట్స్ ఇన్ అ డిస్కషన్ స్టేజ్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బిఫోర్ ఎనీథింగ్ ఇస్ ఫార్మ్డ్ అప్. సో మరో కాలర్ ఉన్నారండి, మస్తాన్ నెల్లూరు నుంచి. మస్తాన్ గారు మాట్లాడండి. మస్తాన్ గారు. ఎస్, మస్తాన్ కాల్ కట్ అయింది. గౌతమ్ రెడ్డి గారు, నిజానికి ఇంతకుముందు ఫస్ట్లో మనం మాట్లాడినప్పుడు ఇన్ఫ్రా గురించి మాట్లాడారు. ఎక్కడైతే క్వాలిటీ ఇన్ఫ్రా ఉంటుందో అటువైపు కంపెనీలు చూస్తుంటాయి, ఎక్కడైతే స్కిల్ డెవలప్మెంట్ ఉంటుందో అటువైపు కంపెనీలు చూస్తుంటుంటాయి. కానీ మనకు వచ్చేసరికి ఎక్కువ నగదును సంక్షేమ పథకాల వైపు మళ్ళిస్తున్నాం, ఇన్ఫ్రా వైపు కాకుండానే విశ్లేషకుల విమర్శలు కూడా ఉన్నాయి. వీటి గురించి ఏమంటారు? మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటాం? అంటే ఇప్పుడు సే నౌ ఇన్ ఆర్ కోస్టల్ కారిడోర్స్, అలాగే ఈ 3 కాన్సెప్ట్ ఐటీ కాన్సెప్ట్ సిటీస్ అయితే తీసుకురాబోతున్నాం మేము. ఈచ్ వన్ విల్ tantamount to nothing less than 40,000 to 50,000 crores of investment in infrastructure. అలాగే ఇఫ్ యు లుక్ అట్ పోర్ట్స్, ఈ 3 పోర్ట్స్ తీసుకుంటే దిస్ అనదర్ 20,000 to 25,000 crores of ఇన్వెస్ట్మెంట్స్ కమింగ్ ఇన్ దేర్. అలాగే ఈ ఎయిర్పోర్ట్, మన ప్రైవేట్ ఎయిర్పోర్ట్, అలాగే మేము నెల్లూరు కూడా వచ్చే క్యాబినెట్లో we want to propose Nellore also as a regional airport hub ga తీసుకురాబోతున్నాం అనమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇండస్ట్రియల్ కారిడోర్స్ ఇవన్నీ కాకుండా ఈ మధ్యనే మా ముఖ్యమంత్రి గారు హిస్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఫర్ సెట్టింగ్ అప్ 25 స్కిల్ కాలేజెస్ అక్రాస్ ద స్టేట్. ఈ 25 స్కిల్ కాలేజెస్ ఏవి ఉన్నాయో ఇట్ ఈస్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ ది మాస్టర్ ప్లాన్ ఇన్ కన్వర్జింగ్ ఆర్ ITIs, ఆర్ పాలిటెక్నిక్స్ అండ్ ద స్కిల్స్ ఫినిషింగ్ స్కూల్స్. సో ఇవన్నీ కూడా మేము తీసుకొని యాజ్ అ కాంప్రిహెన్సివ్ పాలసీగా what is going to be taught in polytechnics, what is going to be taught in ITIs, and what should be the finishing courses in the skill finishing colleges లో ఈ 3 అంతల అంటే 3 స్టేజెస్గా వీఆర్ డిసైడింగ్ ఇట్. సో దాని ప్రకారం కరికులం కూడా మేము డిసైడ్ చేస్తున్నాం, రైట్ ఫ్రమ్ పాలిటెక్నిక్స్ టు ద స్కిల్ కాలేజెస్ అండ్ ITIs కూడా కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే వీఆర్ రీఇన్వెస్టింగ్ అండ్ రీఇన్వెంటింగ్ ద హోల్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే గతంలో స్కిల్లింగ్, although if you see lot of our students they pass out, ఇప్పుడు దాదాపు ప్రతి సంవత్సరం నాకు తెలిసి there are about 7 to 8 lakh students which are graduating from the state of Andhra Pradesh, but not even 10% are industrial ready. సో దానివల్ల ఉద్యోగాలు దట్ గ్యాప్ అనాలిసిస్ అనేది పెరుగుతూ వస్తుంది. సో టు కంప్లీట్ దిస్ అండ్ ప్లస్ మా ముఖ్యమంత్రి గారు తీసుకొని వచ్చిన ఈ 75% లోకలైజేషన్ ఏది ఉందో కూడా దీని ప్రకారం కూడా వీఆర్ నౌ ఫోర్స్ టు మేక్ ష్యూర్ దట్ వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ యూత్ ఇన్ ద లేటెస్ట్ ఆఫ్ దీస్ కోర్సెస్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సబ్జెక్ట్స్ అన్నమాట. ఎస్, ఈ 2 ఏళ్లలో ఐటీ పరిశ్రమల మంత్రిగా మీ పనితీరు పట్ల మీరు ఎంత సంతృప్తికరంగా ఉన్నారు? I would say just average. సంతృప్తికరంగా ఉన్నారా? And it is not notable achievements, it's just that I said కదా average performance, I would not say nothing more. ఎందుకలా మీకు మీరు చాలా తక్కువ మార్కులు వేసుకుంటున్నట్టున్నారు? And this is my personal, అంటే I personally believe that I have not been able to scale up. కానీ 2.5 ఏళ్ల తరువాత క్యాబినెట్లో ఆపర్చునిటీస్ కూడా, ఎస్, 2.5 ఏళ్ళు మాత్రమే క్యాబినెట్లో అవకాశం ఉంటుంది, కొత్త టీం మళ్ళీ వస్తుంది, కొందరు మాత్రమే కంటిన్యూ అవుతారు. ఆ కంటిన్యూ అయ్యే కొందరిలో మేకపాటి గౌతమ్ రెడ్డి గారు కూడా ఉంటారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. లేదండి, ఇదన్నీ కూడా స్పెక్యులేషనే. మా ముఖ్యమంత్రి గారు he keeps his cards very close to his chest. I don't think he speculates a lot. ఆయన మనసులో ఆయన ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు ఫస్ట్ సంవత్సరంలోనే ఎవరిని తీసుకురావాలని. సో he's a leader who has a big foresight. So I look at him, he's already kept his strategy well in place about it. Yes, right sir, all the very best. మీరు అనుకుంటున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో పరిశ్రమ అభివృద్ధి కోసం, ఆ ప్రణాళికలన్నీ ముందుకెళ్ళాలి. మీరు అనుకున్నట్లుగా అభివృద్ధి కూడా సాగాలి, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, ఉద్యోగుల కల్పన జరగాలి. థ్యాంక్ యూ సార్, ఇవాళ క్వశ్చన్ అవర్లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ రోహిత్, నాతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గౌతమ్ రెడ్డి గారు. ఇది ఇవాళ క్వశ్చన్ అవర్, చూస్తూనే ఉండండి 10 TV.